హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో ఒక స్పెషల్ ఫ్యామిలీ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఈ రెసిపీలో ఉన్న స్పెషల్ విషయం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పాలకూర చట్నీని చాలామంది చేసి ఉంటారు. కానీ ఈ స్టైల్‌లో ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ అమృతంలా ఉంటుంది. ప్లేట్‌లో ఉన్న అన్నం మొత్తం చట్నీతోనే తినేస్తారు. ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టి అందులో పీనట్స్ మరియు గ్రీన్ చిల్లీస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని 2 స్పూన్ ఆయిల్తో ఫ్రై చేయాలి. రుచికి తగినంత సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూడండి. ఇప్పుడు పాలకూర దగ్గర పడ్డాక ఇందులో ఒక చిన్న కప్పు పాలు పోయాలి. పాలు పోసి ఉడికించడం వల్ల పాలకూరలో ఉన్న న్యాచురల్ కలర్ పోతుంది అనుకోకండి, ఇంకా మంచి టెక్స్చర్ వస్తుంది. ఇది ఈ రెసిపీకి రియల్ మ్యాజిక్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రీన్ చిల్లీస్, పీనట్స్, ముందుగా నానబెట్టిన చింతపండుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసి మనం ముందుగా పాలలో ఉడికించిన పాలకూరని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, క్రీమీగా బట్టరీగా ఉందో. చూడండి, పాలు వేయడం వల్ల చట్నీ ఎంత స్మూత్గా వచ్చిందో. ఇక ఈ చట్నీకి అసలైన టేస్ట్ని తెచ్చేది ఈ పోపే. బాగా హీట్ ఎక్కాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీరు ఈ చిన్న టిప్ని యూజ్ చేయడం వల్ల పోపు దినుసులు బయటికి చిట్లకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఫైనల్గా కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. చూశారు కదా మన స్పెషల్ పాలకూర మిల్క్ చట్నీ. ఆ కరివేపాకు పోపు గింజలతో కలిపి తింటుంటే ఆ రుచి చెప్పలేము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చివరగా ఒక చిన్న పొడుపు కథ. అదేంటంటే 5గురి ఇంట్లో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు. ఏమిటది? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.